బయట వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయో ఈ వింటర్ సీజన్ కూడా ఆస్తమా ఉన్న వాళ్ళకి కాస్త ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళ కోసం బాడీలో హీట్ జనరేట్ చేయడానికి గార్లిక్ ఎగ్ కర్రీని చేసి పెట్టండి. ఇలాగ బాయిల్ చేసిన ఎగ్స్ మీద ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఆయిల్ లో వేయించేసుకోండి. ఇది హాఫ్ వేగింది అనుకున్నాక 2 చిన్న వెల్లుల్లి గడ్డలను వేసి వేయించుకోండి. వేగిపోయిన ఎగ్స్ ని తీసేసి బిర్యానీ ఆకు, లవంగాయలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, జీలకర్ర, జాపత్రి వేసి ఇవి వేగాక తరుక్కున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, తరుక్కున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇది వేగుతూ ఉండగా జార్లో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటో వేసుకొని ప్యూరే చేసుకోండి. ఆ ప్యూరేని దీంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కొద్దిగంత సాల్ట్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలుపుకొని ఇంకొన్ని వాటర్ వేసేసుకొని వేయించుకున్న ఎగ్స్ ని వేసేసుకొని మూత పెట్టేసి చక్కగా మరగనివ్వండి. అంతే, చివర్న కొత్తిమీర వేసి దించేసుకోండి. ఆస్తమా ఉన్న వాళ్ళకి వెల్లుల్లి గడ్డ వేసి పెట్టండి.